మంచిదండి. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికై దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఓషియా గ్రంథము, ఓషియా రాసిన గ్రంథము 14వ అధ్యాయం, 14వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. చెట్టునకు మంచు ఉన్నట్లును నేను అతనికి ఉండెదను, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, మరొకసారి మరొక వారం మా ప్రియులు లంకపల్లి వెంకటరాజు గారు, పుష్ప గారు వారి గృహం నందు వారు ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక ప్రార్థనలు బట్టి మీకు స్తోత్రాలు. మరి చివరి వారంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ చివరి వారంలో ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందారు. మరి కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని మీరు జ్ఞానించుకుంటుండగా మీరు మాతో మాట్లాడి మీరే మాకు సహాయపడండి. వచ్చిన వారందరూ బట్టి మీకు వందనాలు, రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరూ మీ చేతికి చెప్పుకుంటూ యేసు ప్రభువారి పేరట స్తుతించి కనపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదువుకున్న వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం ఒక సందర్భాన్ని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అది ఎవరి గురించి చెప్పబడింది, ఎక్కడ చెప్పబడింది, ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు అన్న విషయాలు మనకు ముందు అర్థమవుతే ఆ సందర్భం సులువుగా అర్థమవుతుంది. కాబట్టి సందర్భము మనం తెలుసుకోవాలి. కాబట్టి సందర్భం తెలుసుకోకపోతే తప్పుడు అబద్ధాలు మనకు వస్తాయి. కాబట్టి ఈ సందర్భంలో ఉన్న మాటలు ఎందుకు ఎవరితో చెప్పారో మీకు తెలియపరుస్తాను. బయట వారు కూడా వింటున్నారు కనుక చరిత్ర చెప్పాలి. ఇక్కడ ఉన్నవారు అటువంటి వారని నేను అంటలేదు, కుటుంబం అటువంటిది అని అంటలేదు. అంటే చరిత్ర అర్థం అవడానికి ఈ భాగంలోకి రావాలంటే ముందు జరిగింది ఏంటో చెప్పాలి. ఇక్కడ ఎఫ్రాయిము అనే వ్యక్తి చూస్తున్నాం. ఎఫ్రాయిము అన్న మాటకు అర్థం ఏంటంటే అభివృద్ధి చెందినవాడని అర్థం. ఎఫ్రాయిము ఎవరు కుమారుడు అని అంటే యేసోబు కుమారుడు. యేసోబుకు 2 కుమారులు పుట్టారు. 2 కుమారులలో పెద్దవాడి పేరేమో బనిషావుకి, చిన్నవాడి పేరేమో ఎఫ్రాయిం. యాకోబు వృద్ధాప్యం వచ్చేసింది. యాకోబు ఎవరు అని అంటే యేసోబుకు తండ్రి. అప్పుడు యేసోబు వారి 2 కుమారులు తీసుకొని యాకోబు దగ్గరికి వెళ్ళి అలా కూర్చున్నాడు. అప్పటికి యాకోబుకి మంద దృష్టి వచ్చేసింది, పెద్దోడైపోయాడు, కనపడటాడు. అప్పుడు ఇద్దరు తీసుకొచ్చి, నాన్న, యెహోవా నాకు దయచేసిన పిల్లలు వీళ్ళిద్దరు కదా, వీడేమో పెద్దోడు, వీడేమో చిన్నోడు, నాన్న వీళ్ళిద్దరిని దీవించిన ఆయన అని ఇద్దరిని ఎదురుగుండా పెట్టాడట. ఎవరు ఎదురుగుండా? యాకోబు ఎదురుగుండా. అప్పుడు యాకోబు ఏం చేశాడనంటే, ఇద్దరిని ప్రభువా, నా దేవా, నా రక్షక, మరి వీళ్ళిద్దరిని దీవిస్తా ఉన్నాను, మీరు ఆశీర్వదించండి అని చెప్పి చిన్నోడి మీదేమో ఎడం చెయ్యేశాడట, చిన్నోడి మీదేమో కుడి చెయ్యేశాడట, పెద్దోడి మీదేమో ఎడం చెయ్యేశాడట. అప్పుడు యేసోబు అన్నాడు, నానా నీకు పెద్దోడు అయిపోయి మందు దృష్టి వచ్చేసింది, నీకు అర్థమవుతలేదు. ఇదిగో ఈడు పెద్దోడు, ఈడు చిన్నోడు.
చిన్నోడి మీద వేయవలసిన చెయ్యి పెద్దోడి మీద వేస్తావు, పెద్దోడి మీద వేయవలసిన చిన్నోడి మీద వేస్తావు. మనం కూడా ప్రియుల కుడి ఎడములు అంటే మనకు తెలుసు, ఎడం చేతితో ఏం చేస్తాం, కుడి చేతితో ఏం చేస్తాం. కాబట్టి ఈ ప్రత్యేకతలు ఉంటాయి. అమెరికా దేశస్తులు అనుకోండి, ఎడ కుడి అని వారికి వాటం ఏముండదు. మనం కుడి చేతితో తింటాం. అమెరికా వాళ్ళు అలా కాదు, వారు 2 చేతులతో తింటారు. మీరు చూసారు ఎప్పుడైనా యూట్యూబ్ లో ఇలా కోసి అని తింటారు, మళ్ళీ ఇది తీసుకుని తింటారు. అలాగే ఇంకా ఎడం చేయి కుడి చేయి అని ఉండదు. కాబట్టి ఈ కుడి చేయి ఏమో ఆశీర్వాదానికి సూచన, ఎడం చెయ్యేమో శాపానికి సూచన. అందుకే యేసు ప్రభు వారు ఆయన వచ్చినప్పుడు అంటే గొల్లవాడు మేకలను వేరు చేసినట్లుగా వేరు చేసి మేకలనేమో కుడి పక్కన ఉంటాయంట, ఎడమ వైపున గొర్రెలేమో కుడి వైపున ఉంటాయంట. కాబట్టి గొర్రెలేమో పరలోక రాజ్యానికి అర్హులుగా ఉంటాయంట కుడిపక్క భాగము, ఎడం పక్క భాగమేమో నరకానికి పాత్రులుగా ఉంటారని చెప్పబడింది. సరే, తండ్రి ఎడం చెయ్య ప్రియులరా కుడి చెయ్యేమో ఆ చిన్నోడి మీద, ఎడం చెయ్యేమో పెద్దోడి మీద ఈగొత్తా ఉంటున్నాడుగా. అప్పుడు యేసోబు చెప్పగా, నాకు తెలుసు దేవుడు నాకేం చెప్తే అప్ప చేస్తాను, నువ్వు మాట్లాడదు అని చెప్పి పెద్దోడు దీవించవలసిన ఆశీర్వాదాలన్నీ ఎవరు దీవించేశాడు అంటే చిన్నోడు. కనుక చిన్నోడు ఎఫ్రాయిము పరలోక ఆశీర్వాదాలు, భూలోకమైన ఆశీర్వాదాలు, ఆకాశ వాకులు, భూలోక ఆశీర్వాదాలు, భూలోక వాకులు దేవుడు ఇప్పుతాడు, నిన్ను గొప్పవాడిగా చేస్తాడని ఎఫ్రాయిమును దేవుడు అన్ని విషయాలు ఏం చేశాడండి, ఆశీర్వదించేసిన తర్వాత ఎఫ్రాయిం గురించి ఈ ఓషియా గ్రంథంలో ఓషియా ప్రసంగం చేస్తున్నాడు వాళ్ళ పిల్లలకి. మనం కూడా కొన్నిసార్లు ప్రసంగం చేస్తాం. అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, ఏబు గురించి, లేకపోతే నావోహు గురించి. అలాగూ ఎఫ్రాయిం గురించి తన పిల్లలు చెప్తున్నాడు. ఏమనంటే ఎఫ్రాయిం ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నవాడు ఇలాగ ఉన్నాడు, ఇలాగయ్యాడు అని చెప్తూ ఎఫ్రాయిం ఏమైపోయాడు అని అంటే ఇవన్నీ వద్దులండి. ఒక మాటలో చెప్పాలంటే ఎవరు తెప్పువైని అంటే అటేమో సగం ఉడికి సగం ఉడకలేని వాడిగా, ఎవరికి ప్రయోజనం లేని వాడిగా అయిపోయాడు. అయిపోయినప్పుడు దేవునికి ఉన్న తత్వం ఏంటంటే ఆకారు పాడైపోయే స్థితిలోకి వచ్చేసినాను, అక్కడి నుండి దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు, లేపుతాడు. మనం ఆయన తట్టు తిరిగితే అదే అంటున్నాడు చూడండి, 14 మొదటి వచ్చిన ఇశ్రాయేలు నీ పాపము చేత కూలితివి గనక మీ దేవుడిని యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడు. కాబట్టి మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుదు. చాలు చూడండి. ఓ ఇశ్రాయేలు, ఎఫ్రాయిము సంతానం ప్రజలారా, మీరందరూ ఎవరు తెప్పుమైన అప్పుములాగా అయిపోవటానికి కారణం ఏంటంటే మీరు పాపము చేత ఏమయ్యారు, కూలితిరి, పాపములో మీరు పడిపోతుంది. పాపం వల్ల మీకు ఇప్పుడు ఏమైందనంటే ఎవరో తెప్పుపోయి అప్పు వంటి వారు అయిపోయారు అని చెప్తూ ఏమన్నాడంటే అయినను నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా మాట సమ్మతించిన ఎడల, నా మాట అంగీకరించిన ఎడల నేనేం చేస్తాను తెలుసా అంటూ చెప్తున్నాడట. ఏం చేస్తాడట అంటే 5వ వచనం, చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, ఆయన సహాయం కోరతామో, ఆయన దగ్గర ప్రార్థిస్తామో, అప్పుడు దేవుడు మనల్ని అంట చెట్టునకు మంచున్నట్టుగా దేవుడు మనలను ఆవరిస్తాడట. ఇది శివవారం గనక మనం దీవించి ఎక్కడి నుంచి వెళదాం. ప్రియులారా గమనించండి, చెట్టునకు మంచు ఉన్నట్టుగా అనంటే చూడండి, మంచు అన్ని కాలాల్లోనూ కురుస్తాడు కదండి. శీతాకాలం, వేసవకాలం, వర్షాకాలం కురుస్తాడు. దేవుడు అన్న మాట ఏంటనంటే అన్ని కాలములలో చెట్టునకు మంచు కురిచినట్టుగా నీకు అన్ని కాలములలో నీకేమై ఉంటానంటే తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉండకపోతే అండి మనం ఏ పని చేయలేం. ఏమి ప్రయత్నం చేసినా అది అభివృద్ధిలోనికి రాదు. దేవుడు అభివృద్ధి పరచాలి అనంటే, ప్రియులారా ఏ పనైనా అభివృద్ధి అవ్వాలనంటే దేవుడు ఆ పనికి ఏమై ఉండాలనంటే తోడై ఉండాలి. చూడండి, ఒకవేళ గోతులోకి వెళ్ళిపోయినా, లేకపోతే మనము శరసాలలో ఉండినా, లేకపోతే అవమాన పాలైనా, అక్కడ కూడా దేవుడు మనం తోడై ఉంటే అక్కడ నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు. అద్భుతం ఏం చెప్పనండి, యేసోబును ఆ గోతులో తోసేసినప్పుడు అక్కడ ఉంటుంది చక్కని మాట, గోతులో తోయబడగా గోతులో యేసోబుకు దేవుడు ఏమైనాడు, తోడై ఉన్నాడు. గోతులో తోడై ఉన్నాడు. శరలోనండి ఎంత అద్భుతం తెలుసండి, శరలో యేసోబుకు దేవుడు తోడై ఉండటం వల్ల ఆ శరలోని అధికారికి
కరుణ కలిగి కటాక్షం కలిగండి. ఏం జరిగిందనంటే ఆ చెరలో ఉన్న ఆ దొంగలందరి పైన నాయకుడు ఉన్నాడట. ఎవరు? యేసు. అంటే చెరలో కూడా ఎలా ఉన్నాడు? నాయకుడిగానే ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు అతనికి ఏమై ఉన్నాడు కాబట్టి చెట్టునకు మంచున్నట్టుగా నేను అతనికి ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను, చెట్టునకు మంచు ఉన్నట్టుగా ఉంటాను. ఇంకో మాటని అర్థం చేసుకోవాలనంటే ప్రియులారా, చెట్టుకు ఒక రొబ్బు మీద కురిసి ఆగిపోదు, అన్ని రొబ్బలకు మంచు ఉన్నట్టుగా మన ప్రయత్నాలన్నిటికీ దేవుడు ఏమై ఉంటాడనంటే తోడై ఉంటాడు. వ్యాపారం చేయనివ్వండి, లేకపోతే పిల్లల ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే పొలం పనులు కానివ్వండి, పొలము మనకు సొంత పొలాలు కానివ్వండి, అన్ని విషయాలకు దేవుడు తోడయండి. ప్రతి కార్యము దేవుడు ఏం చేస్తాడనంటే సఫలతను చేస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అలాగే ఉండాలనంటే మన పాపంలో కూలిన మనము లేచి మనం ఆయన తట్టు తిరిగి ఆయన మాటకు సమ్మతించిన ఎడల అప్పుడు దేవుడు మన చెట్టునకు మంచున్నట్టుగా దేవుడు మనకి ఏమై ఉంటాడనంటే మంచండి. ఈ మధ్య చదవండి, మంచు భూమి మీద చూడండి. వేసవకాలం ఎప్పుడైతే అంటే ఇదివరకు చిన్నప్పుడు మేము ఆడుకున్నప్పుడు పొలాల్లో తిరుగుతున్నప్పుడు పెట్రోల్ పడతా తిరిగినప్పుడు, మామిడికాయలు పోతా తిరిగినప్పుడు మా కాళ్ళు ఆ నెర తీసేసి అంటే ఏమంటారండి నెర తీసేసిన దాంట్లో పడిపోయి కొట్టుకుపోయి పాదాలు అంత నెర తీసేసినంతగా వదిలేసేవారు పొలాలు. ఎందుకలా వదిలేసేవారు అని అంటే దాంట్లో కంటే మంచు పడాలట. ఆ నెరలోనికి మంచు పడితే మళ్ళీ వీరికి పంట ఏమవుతుంది అని అంటే ఫలవర్తిగా పండుతుంది అని వాటి నేను చదివాను. కాబట్టి ప్రియులు గమనించండి, మంచు ఫలవర్తముగా చేస్తుంది, ఫలింప చేస్తుంది. ఈరోజు మనము కూడా దేవుడు మనం ఆయన తట్టు తిరిగితే మనల్ని ఏం చేస్తాడట? ఫలభరితముగా దేవుడు మనలను చేస్తాడు. మంచు చెట్టునకు మంచు ఉన్నట్టుగా నేను నీకు ఉంటాను. ప్రియులారా, ఇంకో మాట అంటాడు చూడండి, తామర పుష్పం వెదిగినట్లుగా నేను అతనిని అభివృద్ధి పరుస్తాను. నష్టపోయేవాడు ఎంతవరకు నువ్వు నా తట్టు తిరిగితే తామర పుష్పం అభివృద్ధి అయినట్లుగా నేను ఏం చేస్తానంటే అభివృద్ధి పరుస్తాను. ఒక ప్రియులారా, తామర పుష్పంలో ఉన్న లక్షణం ఏంటంటే అది చాలా త్వరగా ఎదుగుతుందట. గుమ్మడికాయ పాదు కంటే, ఆనవకాయ పాదుల కంటే, లేకపోతే సుక్కుడికాయ పాదుల కంటే చాలా త్వరగా పెరుగుతుందట. తక్కువగా చిన్న కందము, చిన్న పెండలం తప్పు దాంట్లో వేసామంటే చెరువంతా బాగేస్తుందంట ఒక 3 నెలలకి. ఎందుకనంటే అది చాలా త్వరగా ఎదిగే లక్షణము దాంట్లో ఉంది. నువ్వు నా తట్టు తిరిగితే నువ్వు చాలా త్వరగా అభివృద్ధి అవుతావు, చాలా గొప్పవారు అవుతాం. ఎప్పుడనంటే ప్రియులారా, ఆయన తట్టు తామర పుష్పం ఎదిగినట్లుగా అభివృద్ధి అయినట్లుగా నేను నిన్ను అభివృద్ధి పరుస్తా. దేవుడు మనలను అభివృద్ధి పరుస్తాడు. కీర్తన 128 అధ్యాయంలో మనం చాలా సార్లు చదువుకుంటాం. చూడండి, 128 అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ భోజనం పళ్ళ చుట్టూరు, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆస్వాదించబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను. చూడండి ప్రియులారా, మనం ఎప్పుడొస్తే దేవుని యందు తట్టుకు తిరిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏంటనంటే, అప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదం నువ్వు ధన్యుడవు, నీకేం కలుగుతుంది అంటే మనం ధన్యుడు అండి. ధన్యులుగా దేవుడు మనలో చేస్తాడు. నేను ఎక్కడో చెప్పాను చాలా సార్లు, ఏంటంటే దేవుడు సమృద్ధి గలవాడు, ఇస్తాడు. కానీ ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. అప్పుడు దాకా మనం వేచి ఉండాలి. మనం ఎవరమనంటే ధన్యులమే, ఐశ్వర్యవంతులమే, ధనులమే. కానీ దేవుడు ఇవ్వాల్సిన సమయంలోనే ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, లేనోళ్ళలాగా బాధపడకూడదు, లేనోళ్ళలాగా కుంగిపోకూడదు. నాకు లేదు, నాకు ఉండదు, నాకు అలాగా ఎలాగా అని బాధపడకూడదు. దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. కాబట్టి మనం ధన్యులం. కాబట్టి ప్రియులారా, ఆ విషయాన్ని మనం గమనించాలి. 2 ఏంటనంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని మనం రూపాయి సంపాదించిన, 100 రూపాయలు సంపాదించిన, 1,00,000 రూపాయలు సంపాదించిన అది మనం ఏం చేస్తామనంటే అనుభవిస్తామంట. మనం ఏం చేస్తాం? మీకు తెలుసా? కొంతమంది అనుభవించరు.
బైబిల్లో ఉంది, పాపుల ఆస్తి అంట నీతిమంతులు అనుభవిస్తారట. ఏమని పట్టుకోగలరా మాట? సరే, పాపుల ఆస్తి ఎవరు అనుభవిస్తారు అంటే వాళ్ళు సమకూరుస్తారట. సమకూర్చి ఎవరికి ఇచ్చి అంటే ఎవరికో దారిపోసి వెళ్ళిపోతారు అంటే అది ఎవరు ఫాలో అవుతుంది. కానీ అది ఆశ్రదం కాదు. ఆశ్రదం ఏంటనంటే ప్రియులారా, మన కష్టార్జితం మనం ఏం చేయాలి? అనుభవించాలి. అది ఆశ్రదం, దీవెన. ప్రియులారా గమనించండి, మన కష్టార్జితాన్ని దేవుడు అనుభవించే వారిగా చేస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటనంటే ప్రియులారా, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలువలే. నీ లోగిటి నీ భార్య అంటే నీ ఇంటిలో నీ భార్య ఫలించే ద్రాక్ష వలువలే ఉంటుంది. కాబట్టి వెంకటరాజు గారు చెప్పగానే నేను ఒకసారి విన్నాను. ఏంటనంటే పుష్ప గారు వచ్చాకే బాగుందంట ఆయన జీవితం. కాబట్టి ప్రియులరా, ఆవిడ వచ్చాక ఇల్లు కట్టుకున్నారట, ఆవిడ వచ్చాక ఉద్యోగం వచ్చిందట, ఆవిడ వచ్చాకే డెవలప్ అయ్యాము అని అంటారు. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే లోగిట భార్య ఎలా ఉండాలి? ఫలించు ద్రాక్షవల్లిగానే ఉండాలి. కాబట్టి గనక శాపగ్రస్తురాలుగా ఉండకూడదు. ఇంటికి ఫలభరితముగా ఉండాలి. ఇంటికి ఆశ్చర్యకరమైన వారిగా ఉండాలి. ఈరోజు అలా చెప్పగల వారిగా మనము కుటుంబంలో జీవించాలనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. కాబట్టి నీ లోగిట నీ భార్య ఫలించు అంటే ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటదట. నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె కదండి. నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. తర్వాత మనం చూస్తే ఒలివ మొక్క చాలా శ్రేష్టమైనది. అంత శ్రేష్టమైన పిల్లలను దేవుడు ఇస్తారనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. నేను ఇదివరకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే అబ్రహామును దేవుడు అన్నాడు, ఇసుక రేణు వలె అంత సంతానాన్ని ఇస్తానని మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తానన్నాడు. నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇసుక రేణంత అన్నప్పుడు మళ్ళీ ఆకాశ నక్షత్రాలు అంటే ఎందుకు అని అంటే దాని భావం ఏంటంటే ఇసుక రేణంత మంది పిల్లల్ని ఇస్తాను. ఆ పిల్లలు ఎలా ఉంటారని అంటే ఆకాశ నక్షత్రాలు అని ఉంటారు. ఈ రోజు ప్రియులారా, ఈ కుటుంబంలో వీరి పిల్లలు భోజనం బల్ల చుట్టూరు ఒలివ మొక్కల వలె ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆకాశ నక్షత్రాల వల్ల దేవుడు ఆశ్రయించారు. అందరినీ దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉద్యోగస్తులుగా దేవునికి మహిమ తెచ్చేవారుగా దేవుడు చేశారు. తర్వాత కిందకెళ్ళి చదివితే ప్రియులారు అక్కడే మాట చదువుతున్నాం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశ్రయించబడి సియోనులో నుండి యెహోవా నిన్ను ఎప్పుడు దేవుడు సియోనులో నుండి ఆశ్రదిస్తాడట. నీ జీవిత కాలం అంతయు యెరూషలేములో క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలు చూచెదవు. ఇశ్రాయేలు మీద ఏం చూస్తామంటే పిల్లల పిల్లలను చూస్తాం. అంటే మామ తాత అయ్యే వరకు దేవుడు మనకు ఆరోగ్యం ఆయుస్సును ఇస్తాడు. 2 వర్ష రాష్ట్ర గ్రంథంలోకి వద్దాం. 14వ అధ్యాయంలో అభివృద్ధి చెందుతారట. ఎలాగంటే ప్రియుల తామర పుష్పం ఎదిగినట్టుగా ఎదుగుతారట. 128వ అధ్యాయంలో ఏ ఆశీర్వాదాలతో దేవుడు ఇచ్చాడో అట్టి ఆశీర్వాదాలన్నిటి ద్వారా, అట్టి ఆశీర్వాదాలు వచ్చినాలు వారి కుటుంబంలో నెరవేరుట ద్వారా మనసులో ఆ వ్యక్తులు ఏమవుతారనంటే వర్ధిల్లుతారని వాక్యం చదువుతున్నాం. తర్వాత అన్నాడు చూడండి ఏంటనంటే తామర పుష్పం ఎదిగినట్టుగా అతడు అభివృద్ధి నొందును, లెబనోను పర్వతం మీద దాని ఏర్లు లెబనోను పర్వతం మీద దాని ఏర్లు తన్నినట్లు వారి ఏర్లు ఏమవుతాయంటే చూడండి ప్రియులారా, గాలి కింద తక్కువగా ఉంటది, మాకు పైన ఉన్నా కూడా తెలుస్తుంది. ఎప్పుడు గాలి వేస్తూనే ఉంటది. మిట్ట మధ్యాహ్నం అవ్వండి, పొద్దున అవ్వండి, సాయంత్రం అవ్వనండి, గాలి వస్తూనే ఉంటది. కింద కంటే ఎక్కువ పైన గాలి వస్తుంది. ప్రియులారా గమనించండి, పర్వతముల మీద కొండల మీద లెబనోను చెట్లు ఉంటాయంట. లెబనోను చెట్లు అంటండి ఈ అంత గాలి వీచినప్పుడు ఆ చెట్లు పడిపోవంట. ఎందుకు పడిపోవు అని అంటే దాని ఏర్లు ఏమై ఉన్నాయనంటే తండ్రి పెట్టుంటాయంట. ఈ రోజు మనము కూడా దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవునిలో అభివృద్ధి అయిన తర్వాత ఇదిగో లెబనోను చెట్టు ఎలా అయితే స్థిరంగా ఉంటుందో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. మళ్ళీ పడిపోం, మళ్ళీ వెనక్కు జారిపోం, మళ్ళీ నష్టపోం. ప్రియులారా, ఒకవేళ మన చేతులతో మనం నష్టపోవాలి తప్ప కానీ దేవుడు మాత్రం నష్టము పరచడు. కాబట్టి ఈ రోజు ఏర్లు తన్నేవారిగా, స్థిరమైన వారిగా దేవుడు మనలను చేస్తానని వాక్యం చెలవేస్తా ఉంది. తర్వాత అతను అన్నాడు, అతని కొమ్మలు విశాలముగాను పెరుగును, ఒలివ చెట్టును కలిగినంత సౌందర్యం అతనికి. అతని కొమ్మలు అంటే విశాలంగా పెరుగుతాయట. వాక్యంలో ఆది కాండంలో ఏమన్నాడంటే
బాబెలు గోపురం కట్టినప్పుడు వారిని ఎందుకు చెదరగొట్టాడంటే దేవుడు, ఆదికాండంలో దేవుడు అన్నాడు, మీరు భూమిని నింపి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని అన్నాడు. భూమిని నింపండి అన్నప్పుడు అక్కూరేనా అంతనా? భూమిని నింపండి అంటే అంతనా అక్కూరేనా? అంత. అప్పుడు ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడ ఉందా అని చెప్పి వారు ఏం చేశారు, బిల్డింగ్ కట్టి ఆకాశం అంత ఎత్తు బిల్డింగ్ కట్టారు. ఎందుకు కట్టారు తెలుసా? మనం ఎక్కడికి చెదిరిపోకుండానట్లు అన్న మాట చదువుతున్నాం. మనం ఎక్కడికి చెదిరిపోకుండానట్లు అన్న మాట చూసినప్పుడు దేవుడు ఆ విషయంలో దేవునికి ఏమొచ్చిందట? కోపం వచ్చిందట. అప్పుడు దేవుడు చేస్తారు ఆదికాండం 14వ అధ్యాయం 11వ అధ్యాయము చూడండి రమ్మ. వారు ఆ బాబేలు గోపురం కట్టుకున్న కారణం ఏంటంటే వెళ్లకుండా ఉండాలని అని కోరుకున్నారు. దేవుడు అనేది ఏంటి అని అంటే వ్యాపించాలి. అమ్మ చదువు. మరియు వారు మనము భూమి అందంతట చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నంటు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి. ఏం సంపాదించుకుందాం అన్నారు? కానీ దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే మీరు భూమి అంతా ఏమవ్వాలి? నింపబడాలి, వ్యాపించాలి. ఈరోజు సేవ కూడా అండి ఉన్న ఊర్లోనే చేయకూడదు, ఇక్కడే తిరగకూడదు. సేవ, దేవుని సేవ, దేవుడు ఏమన్నాడంటే భూది గంతముల వరకు వెళ్ళి సువార్తను, సర్వలోకానికి వెళ్ళి సువార్తను, సర్వ సృష్టికి ఏం చెప్పాలట అంటే ఇక్కడే చెప్పకూడదు. క్యాచోప్ ఇక్కడేనేంటి వెళ్ళాలి, వేరే చోట్లకు వెళ్ళాలి. మీరు నా విషయంలో బాధపడకూడదు. ఏంటంటే ఈయన వెళ్ళిపోతున్నాడు అని అనుకోకూడదు. మనం ఏం చేయాలి? వెళ్ళటమే. ఇదేంటది? దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. మనం ఒక్క చోటే ఉండకూడదు. ఇక్కడ కొత్త వాళ్ళు తయారు చేయాలి, మరి వేరే చోటకి వెళ్ళాలి. ప్రియులారా, వెళ్ళిపోతున్నారు, ఉండలేదు అని అనుకోకూడదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు వారి కొమ్మలు విశాలముగా పెరుగుతాయట. అంటే ఉన్న చోట ఉండటం కాదు, వారి కొమ్మలు విశాలంగా పెరిగినట్టుగా వారు వ్యాపించాలి. ఈరోజు చూడండి, సుష్మా గారు ఒరిస్సా ఆ ప్రాంతానికి వెళ్ళారు, కనుక అలికి ఈ ప్రాంతానికి వెళ్ళింది, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కవర్ చేశారు అంటే. కాబట్టి నేను అన్న మాట ఏంటంటే వారు ఏమవ్వాలి? విశాలంగా వారు కొమ్మలు పెరుగుతాయి. చూడండి ఇంకో మాట, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము, ఒలివ చెట్టుకు ఉన్నంత సౌందర్యము. ఆ ఒలివ చెట్టు అంటే చాలా అందమైన చెట్టు అండి. చాలా అందమైన చెట్లు మన ఇంటి ఎదురుగుండా పెట్టుకుంటాం కదా. ఒలివ చెట్లు కూడా ఇంటి ఎదురుగుండా పెట్టుకుంటారు. ప్రియులారా, ఒలివ చెట్టు ఒకటి, ఖర్జూరపు చెట్లు ఇంటి ఎదురుగుండా ప్రతి క్వార్టర్స్ గా రోడ్ల పక్కన నేను మస్కట్ లో చూసాను. రోడ్ల పక్కన ఆ పక్కన ఈ పక్కనే వారు వేసుకుంటూ ఉంటారు. సరే, నేను అంటున్న మాట ఏంటంటే అందమైన చెట్టు ఏదైనా ఉందనంటే అది ఏ చెట్టు అనంటే ఒలివ చెట్టు. ఒలివ చెట్టు అంత అందము గలవారిగా చేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు బిడ్డ నిజమే, ఒలివ చెట్టుకు ఉన్నంత సౌందర్యము అతనికి కలుగును అన్నట్టుగానే ఆయన పిల్లలకు దేవుడు అటువంటి సౌందర్యాన్ని దేవుడు ఇస్తాడు. నేను చాలా సార్లు చెప్తున్నాను ఏంటంటే మనం ఏమి కొట్టుకోకపోయినా మనం ఎలా ఉంటాం? అందంగానే ఉంటాం. ఎందుకనంటే మనలో దైవ కళ ఉంటుంది. ఇంకొక మంది వాక్యంలోకి వెళ్తే షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వారట చారేసుకుని తిన్నారట. వాళ్ళ మొక్కలు ఎలా ఉన్నాయి? ప్రకాశం. దైవ పిల్లల మొక్కలు ఎప్పుడూ ప్రకాశిస్తాయి, ఎప్పుడూ అందంగా ఉంటాయి. వారు మొక్కలు ప్రకాశమయంగా ఉంటాయి. కాబట్టి వారు ఒలివ చెట్టుకున్నంత సౌందర్యం గల వారిగా దేవుడు చేస్తాడు. శారమ్మ 100వ సంవత్సరంలో కనుక ప్రియులారా రాజుగారికి నచ్చిందంట. ఏ సంవత్సరంలో? 100వ సంవత్సరంలో కూడా ఎలా ఉంది? అందంగా ఉంది. కాబట్టి ముసలి కాలం వచ్చేసినాను ఎలా ఉంటాం? అందంగానే ఉంటాం. ప్రియులారా, అటువంటి సౌందర్యం దేవుడు దేవుని పిల్లలకి ఇస్తాడు. ఇంకో మాట చెప్పన ప్రియులారా, సందర్భం కాదు ఆయన చెప్తున్నాను. పాస్టర్ గారు చనిపోయినప్పుడు చూస్తూ ఉంటాను. ఆ పాస్టర్ గారు చనిపోయినప్పుడు కూడా అందంగా ఉంటాడండి. ఆ పెట్టినప్పుడు ఒక్కొక్కరు చూడండి, వాళ్ళు చూడటానికే చిరాకుగా ఉంటారు, కానీ ఒక్కొక్కరు చనిపోయాక ఉంటారు కదా. కానీ పాస్టర్ చూడండి ఎంత అందంగా ఉంటారు, దేవుని పిల్లలు ఎంత అందంగా ఉంటారు. కానీ నేను అంటున్న మాట ఏంటంటే దేవుని పిల్లలు ఎప్పుడు అందంగా ఉంటారు. అది దేవుడు ఇచ్చిన సౌందర్యం. నేను ముగిస్తున్నాను చూడండి. తర్వాత అతనికి కలిగిన లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. లెబనోనుకున్నంత సువాసన అతనికి సువాసన గలవాడిగా దేవుడు చేస్తాడు. సువాసన అంటే ఏంటంటే
మన సాక్ష్యము. సువాసన అంటే ఏంటంటే దేవుడు మన పట్ల చేసిన అద్భుతాలు కదండి. మనం చెప్పక్కర్లేకుండానే ఇతరులకు వ్యాపిస్తుంది. మనం ఇప్పుడు సెంటు కొట్టుకున్నాం అనుకోమ్మా, కొట్టుకున్నామని చెప్పక్కర్లేదు, ఆ వాసన ఏం చేస్తుందండి ప్రజలకి తెలుస్తుంది. అట్టిది కానీ ప్రియులారా, సువాసన లాంటి అద్భుతాలు మన కుటుంబంలో జరగగా మనం చెప్పుకోకర్లేదట. ప్రజలు ఏం చేస్తారు? అందుకే ఏమంటాడంటే యెహోవాయే వీరి కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడని అన్ని జనులు చెప్పుకుంటారు. కాబట్టి ఈ రోజు దేవుని వాక్యం దేవుని పెట్టారు. మొన్నే కదా వివాహం చేశారు, మొన్నే కదా పెళ్లి చేశారు, మొన్నే కదా ఇల్లు కట్టారు, మొన్నే కదా కారు కొనుక్కున్నారు, మొన్నే కదా పొలం కొన్నారు, మొన్నే కదా అని ప్రజలు చెప్పుకునే రీతిలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఒకటి. రెండు, మన సాక్ష్యాలు కూడా ప్రజలు చెప్పుకుంటారంట. అయ్యో పలానా ఊర్లో పలానా పాస్టర్ గారు ఉన్నారు, పలానా ఊర్లో పలానా వ్యక్తి ఉంది, పలానా ఆవిడంట చలాను. మనము చెప్పకపోయినా మన గురించి మన సాక్ష్యం ఏమవుతుందని అంటే వ్యాపిస్తుంది అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాం. చెడుగా ప్రవర్తించామనుకోండి, చెడు వాసనే కొడుతుంది. మంచిగా నడుస్తున్నాం అనుకోండి, మంచి వాసనే వస్తుంది. అది ఏదైనా సరే, ఏదైనా వాసనే. కానీ మనం మంచిగా నడుస్తుంటే మంచి సువాసన వస్తుంది, చెడ్డగా నడిస్తే చెడ్డ వాసన వస్తుంది. కాబట్టి చూడండి, ఇక ముందుకెళ్ళి చదివితే సువాసనమయంగా చేస్తాడట. ఇంకేం చేస్తాడు అని అంటే అతడు నేడి యందు నివసించు వారు మరలి వద్దురు, ధాన్యం వలె వారు తిరిగి మొలుస్తారట, మళ్ళీ మొలుస్తాయంట. తర్వాత ద్రాక్ష చెట్టు వలె వారు ఏం చేస్తారట? ద్రాక్ష చెట్టు అంటే ఎరగపూసేద్దట, ఎగసించేద్దంట, తర్వాత ఎక్కువగా కాస్తదండి. చూడండి ప్రియులారా, అంతగా కాయటానికి అంతగా ఏది ఎక్కువ కాస్తుంది అని అంటే ఈ లోకంలో చిక్కుడు పాదుల కంటే లేకపోతే వేరే వేరే పాదుల కంటే ఎరగ పూసేసింది ఏమైనా ఉందని అంటే ద్రాక్షవనమే. అలాగూ ఏం చేస్తామంట? ఎరగ పూసి ఫలించే వారిగా ఉంటామని తెలియపరుస్తాడు. చివరిగా ఇంకోటి ఏంటనంటే ఇక్కడే అంటున్నాడు, ఏమని అంటాడంటే చూడండి, ఆ మాట చదువుదాం. ఎగసించదరు లెవలోను రసము వాసన వారే వారు పరిమళింతురు. ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇంకా నిమిత్తమేమి, నేనే ఆలకించుము, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారిస్తున్నాను, నేనే సిగురు పెట్టు నా వలనే నీకేం కలుగుతుంది? ఇప్పుడు దేవుని వల్లనే మనకేం కలుగుతుంది? నేను ఇది చెప్పేసి ముగిస్తాను. ఇప్పుడు అంటు కడతాం కదమ్మా, అంటూ ఓ దాంట్లో తీసి ఇంకో దానికి కడతాం. ఇప్పుడు ఓ దాంట్లో తీసి ఇంకో దాంట్లో కట్టినప్పుడు ఆ కట్టిన చెట్టు ఎండిపోయిన చెట్టు అనుకోండి, దీనికి ఎలా జీవం ఇస్తుంది? ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏదో ఫలించాలని అంటు తీసుకొచ్చి ఎండిపోయిన వారికి కడతా ఉన్నారు. జీవం లేని వారికి, లేకపోతే ఊపిరి లేని వారికి, లేకపోతే శక్తి లేని వారికి, లేకపోతే కళ్ళుండి లేని వారికి, పిల్లరా చూడని వారికి, చెవులుండి వినని వారికి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? అంటు కడుతున్నారు. ఎలా ఫలిస్తావు? ఎలా అభివృద్ధి అవుతావు? కాబట్టి పిల్లలు ఆలోచించండి. ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను. ఈ రోజులు ఏంటంటే మంచినేమో చెడు చేస్తున్నారు, చెడునేమో కనుక ఈ ఎండిపోయిన వాడినేమో జీవిస్తున్నారు అంటున్నారు, జీవించే వాడినేమో ఎండిపోయాడు అంటున్నారు. ఎంత మార్పు వచ్చేసిందో, మరి ఎలాగొచ్చేసింది ఇది అర్థం కావటం. మరి ఎప్పుడు మారుతుందో లోకం. గాని ప్రియులారా, అంత చెడుదానికే ప్రభావం ఎక్కువ చూపుతామన్నారు. అదే అంటున్నాడు, ఎవరు ఎలాగో మనం అవుతే ఇదిగో ఈ మాట తీర్మానంలోకి రావాలి. ఆయన సిగురింప చేయగలవాడు, బతికింప చేయగలవాడు, ఫలింప చేయగలవాడు మన దేవుడు. ఆ దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనకు సహాయాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమియో నాలో నిలిచి ఉన్న ప్రతి తీగ ఏమవుతుందని అంటే బహుగా ఫలిస్తుందని. చూడండి, ఆ మాట కూడా చదువుకొని ప్రార్థన. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలన్నీ తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు అయి ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండుడి.
తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరేమవరట ఫలింపరా. ద్రాక్షవల్లి తీగల మీరు ఎవడు నా యందు నిలుచునో నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఆయన ఫలింప చేశాడు. ఆయన ఫలించేవాడు. ఆయన ఫలవర్తం మనకు రావాలనంటే ఆయనలో మనం ఏమై ఉండాలనంటే నిలిచి ఉండాలి, అంటకట్టుబడి ఉండాలి. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనం బహుగా ఏమవుతామంటే అండి పేతురు యేసు ప్రభువు చనిపోయిన తర్వాత నాకు యేసు ప్రభువు ఎవడవద్దని చెప్పి వలట్టుకొని కొంతమందిని వెనక్కి తీసుకుపోయి చేపలు పట్టాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తాం. చేపలు పడతాకి వెళ్తే రాత్రి అంతా ప్రయాసపడ్డాడంట, కానీ ఒక చేప కూడా పడినప్పుడు ప్రభు అక్కడికి వచ్చి పేతురు ఎవరు పట్టగలిగావా అనంటే ఏం పట్టలేకపోయానండి అని అన్నప్పుడు అలవత్ మీ దోణులను లోతుకి, అప్పుడు లోతుకి నడిపించిన కుడిపక్క వలవేయమన్నప్పుడు వలవేయగా విస్తారమైన చేపలు పడింది. కాబట్టి పేతురు పేతురు నడుగొండొచ్చు ప్రభు ఏమనంటే నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేవు, చేపలు కూడా పట్టలేకపోయావు, కాబట్టి నన్ను కాదని ఏం చేయగలవు. కాబట్టి నువ్వు నాలో అంటపడితే, నువ్వు నాలో నిలిచి ఉంటే నేను నిన్ను ఫలవర్తంగా చేస్తాను. కాబట్టి పేతురును తిరిగి చేపలు పట్టేవాడిగా చేశాడు. చేపలే కాదు, మనుషులు పట్టేవాడిగా దేవుడు చేశాడు. కాబట్టి దొరికిందమ్మా, చదువుతారా మాట? యోహాను సువార్త శివరాజ్యంలో ఉంటుందమ్మా. యోహాను సువార్త మీరు మీ ఆసక్తిని బట్టి నేను కూర్చొని చెప్తాను. 21వ అధ్యాయంలో పేతురు చేపలు పడతాకి వెళ్తాడు. ఇంకో విషయం మీకు అర్థం చేసుకోవాలి ఏంటంటే లోకాసు వార్త 5వ అధ్యాయంలోది యేసు ప్రభువు మొట్టమొదట పేతురుకు పరిచయం కాక క్రితం జరిగిన విషయం అది. అప్పుడే పరిచయం అయ్యాడు పేతురుకి. అంత క్రితం పేతురుకి యేసు ప్రభువు పరిచయం లేదు. 21వ అధ్యాయంలో పేతురు ప్రభుతో తిరిగి ఆయన అద్భుతాలు చూచి అద్భుత కార్యాలు చూచి ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభు నాకు వద్దని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు చేపలు పడటానికి వెళ్ళిన సందర్భం 21వ అధ్యాయంలో చదువుతా ఉన్నాం కదండి. చూడండి 3వ వచనం. నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చదమనేది. వారు వెళ్లి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే యేసు ఆయన శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనముకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి పక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగును వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయింది. కానీ రాత్రంతా ఏసై లేకుండా రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక చేప కూడా. అంటే ఈ మాట అర్థం ఏంటంటే జీవం కలిగిన అభివృద్ధి పరచగలిగిన దేవుని విడిచిపెట్టి నువ్వేమీ అభివృద్ధి అవ్వలేవు. అవుతాము అనుకుంటున్నారు అంతే, కానీ అవరు. ప్రియులారా, ఒక విషయాన్ని ఆలోచించాలి. నేను ఒకసారి ఒక సందర్భం చూచాను. స్లాప్ వేస్తున్నారు, అక్కడ దాకా కట్టారు. స్లాప్ వేసినప్పుడు మరి ఏమైందో సెంటరింగ్ 2-3 కర్రలు కింద సరిగ్గా లేవేమో, దబ ఆ 2 కర్రలు జారిపోయి దబ స్లాప్ అంతా మొత్తం పోసేశారు. ఇంక కొంచెం ఒక్క మెట్ల దగ్గర పోయాలి. ఆ కొంచెం పోస్తే మొత్తం స్లాప్ ఏమైపోద్ది. ఇప్పుడు నేను ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే ఎంత కష్టపడి కట్టావో స్లాప్ వేసినప్పటికీ దేవుడు లేకుండా ఏ పని చేసినా అభివృద్ధి అవుతాము, అక్కడికి వెళ్ళినప్పటికీ కూలిపోతాం. కాబట్టి నేను విమర్శిస్తలేదు, సత్యాన్ని చెప్తున్నాను. నాకు వేరుగా ఉండి కాబట్టి ఆయన అంటపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎఫ్రాయిము, బొమ్మలతో నీకు ఏమి పని, నేనే నిన్ను సిగురు పెట్టి చేయగలవాడును. కానీ నువ్వు నా మాట సమ్మతిస్తే, నా తట్టు తిరిగితే నేను ఆశ్రయిస్తానని ఎఫ్రాయిముతో చెప్పినట్టుగా ఈరోజు మనం కూడా ఆయన మాట సమ్మతిద్దాం, ఆయన సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం ఎఫ్రాయిం దేవుడు దీవించినట్టుగా చెప్పండి. ఎలా దీవించాడు అని అంటే మొట్టమొదటిగా చెట్టు నాకు మంచున్నట్టుగా నేను దీవిస్తానన్నాడు. తర్వాత తామర పుష్పం ఎదిగినట్టుగా ఎదిగింప చేస్తాను. డబ్బలోని చెట్టు దాన్ని ఏర్లు తన్నునట్టుగా చేస్తానన్నాడు. సువాసనమయంగా చేస్తానన్నాడు. కనుక కొమ్మలు విశాలంగా పెరిగేలాగా చేస్తానన్నాడు కదా. మీకు చెప్పరా, ద్రాక్ష వల్లు వలె విస్తరింపు ఎరగ పూసేలాగా చేస్తానన్నాడు. తర్వాత
ఒలివ చెట్టుకున్నంత అందం సౌందర్యాన్ని ఇస్తారన్నాడు. సువాసన గలవారిగా నువ్వు నాలో అంటబడితే ఫలించేవారిగా అటువంటి ఫలభరితమైన జీవితం కుటుంబానికి కూడా వచ్చిన మనందరికి ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రియులారా, ఏ వర్తమానం అయితే మనం విన్నామో అది జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. ఒకరి తర్వాత ఒకరు వేడుగురిగా ప్రార్థించుదాం. అంశాలు మీకు తెలుసు, అవి అంశాలు ఎత్తుపట్టి ప్రార్థనలో మహాపరిశుద్ధులను ప్రేమాస్పదమైన ఈ పరిశుద్ధ కాలాన్ని